హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీ కపూల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఇక హైదరాబాద్ లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే కొద్దిసేపటి నుంచి కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా కురుస్తుంది. ముఖ్యంగా చూస్తే శ్రీలింగంపల్లితో పాటు కుక్కడపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో మాత్రము భారీ వర్షం కూడా కురుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్లో కూడా ఈ యొక్క భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు బంజారాహిల్స్, జూబ్లీస్లో కూడా తేలికపాటి వర్షం కూడా ప్రారంభమైన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ట్రాఫిక్ సంబంధించిన అధికారులంతా కూడా ఇప్పటికే ఇట్లా రోడ్లపై కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి ఇక్కడ కూడా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డు పైన నిల్చోకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈసారి మాత్రం భారీ వర్షం కురిస్తే ఇప్పటికే ఆ సమయం అంటే ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయం కాబట్టి ఎక్కడైనా యొక్క భారీ వర్షం కురిస్తే మాత్రము ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు మాత్రము అట్లా రోడ్లపైన నిల్చున్న వాటర్ని పూర్తిగా తొలగించేందుకు కూడా ప్రత్యేక టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఆయా ప్రాంతాల్లో కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా హైటెక్ సిటీ ఐటీ కారిడార్ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే ఉద్యోగాల సమయం కూడా ముగుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుంది. అందుకే వేల మంది ఉద్యోగులు ఒకేసారి బయటికి రావడంతో ఈ యొక్క సమస్య మరింత విపరీతంగా ఉంటుందనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, చిన్న చినుకుపాటు వర్షం కలిస్తే చాలు పూర్తిగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా గచ్చిబౌలి, అంతేకాకుండా ఐక్య, మరోవైపు దీనికి సంబంధించి రాయదుర్గం, ఈ యొక్క నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఒక ట్రాఫిక్ సమస్య ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఉంటే వర్షం కురిసినప్పుడు మాత్రము చెప్పుకోలేని విధంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఒక్క వాహనం 1 కిలోమీటర్ ప్రయాణించాలంటే కూడా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంటే బంపర్ టు బంపర్ పూర్తిగా ట్రాఫిక్ ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసాము. అయితే ఈసారి కూడా అదే తరహాలో దీనికి సంబంధించి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు మాత్రము ఇప్పటికే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు పూర్తిగా అంటే ప్రత్యేక రూట్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి అనేది మాత్రం ఇప్పటికే వాహనదారులకు ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే భారీ వర్షం
పడడం వల్ల రోడ్లపైన నిల్చున్న చోట మాత్రము వాహనాలు చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్కి సంబంధించి ఎక్కడైతే తెరిచి ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో డేంజర్ జోన్ సంబంధించిన ఒక జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని పూర్తిగా బ్యానర్లు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు చూస్తే పూర్తిగా అంటే ఈ యొక్క భారీ వర్షం పడ్డప్పుడు ఎవరు కూడా ఇళ్లలో నుంచి కూడా బయటికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగా గతంలో నుంచి కూడా చాలాసార్లు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క వర్షానికి బయటికి వచ్చి ఎక్కడైనా గుంతలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా ఏదైనా జరగరాని జరిగితే ప్రమాదం జరగవచ్చు అని చెప్పి ముందుగానే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. మరోవైపు విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల అంటే ఈరోజు చూసాము, నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక చెట్టు పడిపోయిన నేపథ్యంలో, అక్కడ కారు పైన చెట్టు పడ్డ నేపథ్యంలో ఒక తండ్రి ఒక కూతురు యొక్క చెట్టును తొలగించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వారు కరెంట్ షాక్తో మృతి చెందిన పరిస్థితి కూడా చూసాము. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా రంగంలోకి దిగారు. ఎక్కడైతే వైర్ల చుట్టూ చెట్లు ఉంటాయో వాటిని తొలగించేందుకు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన మార్గాలు కూడా ఎంచుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మాత్రం ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు వీటి అన్నిటిని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్ బాయ్, థ్యాంక్ యూ.